లీలలో ఆస్వాదింతును నీ మాటల మకరందము ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామన పేరు స్తోత్రాలు చేస్తున్నాయినా. ఈ బిడ్డలమైన మేమందరము తండ్రి ఆత్మతోనూ స్వచ్ఛమతోనూ పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన చేయడానికి వచ్చిన కృపణ వందనాలు. సండే స్కూల్ మినిస్టర్లో యూత్ మినిస్టర్లో తోడేటువంటి నీకు భయంకరంగా జరిగించినందుకు వందనాలు తండ్రి. నీవే మా మధ్యలో ఉండండి. నీ సేవకులు బరువుగా పడుకుని ఆరాధన వాక్యాన్ని మాకు అందించండి. చేసిన ప్రతి ఒక్కరు వృద్ధి ద్వారా తెరిచి నీ వాక్యం నాటబడి ఫలించడం సహాయం దయచేయమని, నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి మేము మెసేజ్లోకి వెళ్ళే ముందు ఆరాధన వాక్యం ఏం చెప్పు పాయింట్ స్పీడ్ చెప్పండి. దేవుడు మన అడిగిన శ్రద్ధ నిలపాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి? జాగ్రత్తగా వెళ్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన సర్వశక్తుడైన దేవుడు బ్రతిమాలుకుని ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. 3, పవిత్రుడమైన జీవితాన్ని జీవించాలి. నెంబర్ 4, యథార్థత కలిగిన జీవితాన్ని జీవించాలి. అప్పుడు ఆయన మన శ్రద్ధ నిలిపేవాడిగా ఉంటాడు. తర్వాత మన నీతికి తగినట్టుగా ఆయన మనల్ని అభివృద్ధి పని మన నివాస స్థలాన్ని వర్తిల్లింప చేసేవాడిగా ఉన్నాడు. ప్రస్తుతం మనం కొంచెంగా ఉన్నప్పటికీ తొదకు మహాభివృద్ధిని అందేటట్టుగా చేస్తాడు. అది ఆరాధన వాక్యాన్ని ధ్యానం చేసాం. ఇప్పుడు ఈరోజు ఇంకొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మనము దేవుని బిడ్డలమైన మనందరం ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాం. ఆత్మీయులు కాని వారికి మాట్లాడే విధానం వేరుగా ఉండాలి. సంభాషణ కదండి. దేవుని తెలిసినప్పటికీ తెలియనప్పటికీ మన మాట తీరు మారాలి. మన జీవితం మారుతుంది, మన మాట తీరు కూడా మారాలి. మన సంభాషించే విధానం మారాలి. మనము మన మాటల ద్వారా వీరు దేవుని పిల్లలు అని వారు గుర్తెరగాలి. అటువంటి సంభాషణ, అటువంటి మాటలు మన జీవితంలో లేకపోతే దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో ఎలా గుర్తించబడతాం? కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే మారు మనసు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా ఉన్నారో, దేవుని రుచి ఎరిగారో, దేవుని అనుభవపూర్వకంగా ఆరాధిస్తున్నారో వారు డెఫినెట్గా లోకంలో ఉన్న ప్రజలందరి వల్లే కాకుండా మన మాట్లాడే తీరు, సంభాషించే విధానం వేరుగా ఉండాలనే విషయాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. నాన్న, నువ్వు ఉయ్యాలుగినా మంచిదే, ఉయ్యాలు ఊపినా మంచిదే, ఎవరైనా చాలా సంతోషం. కాబట్టి అటువంటి సంభాషణ ఈరోజు ఒకవేళ మనకు లేకపోతే, లోకస్తుల వల్లనే మన మాటలు ఉంటే మనం ఏం చేయాలని? మన మాట తీరు మార్చుకోవాలి, మన విధానం మార్చుకోవాలి. వాళ్ళు మాట అంటే మాటేనండి. ఖచ్చితమైన మనుషులు గౌరవంగా మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు. వారి మాట చాలా నమ్మకమైనది అనే విధానంలో దేవుని బిడ్డలు ఉండాలి. కాబట్టి మన మాట తీరు గురించి ఈరోజు కొన్ని మాటలు చూద్దాం. మలాకీ రాసిన గ్రంథము, మలాకీ 3వ అధ్యాయం 16 నుంచి 18 చదవండి. మలాకీ 3వ అధ్యాయం, మలాకీ 3rd chapter 16 to 18. మలాకీ 3rd chapter చదవండి. మలాకీ 3rd chapter 16 to 18. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. సరేండి, ఏమని వ్రాయబడింది? మలాకీ 3వ అధ్యాయం 16 నుంచి 18 దాకా ఉన్నది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మనం చర్చగానే మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అసలు దినమంతా కూడా ఎవరితో మాట్లాడుతూనే ఉంటాం కదా. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఎవరు మాట్లాడుకుంటున్నారండి? దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటున్నారట. దేవుని యందు లోకంలో ఉన్నవారు మాట్లాడుకోవట్లేదు. దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? కొంతమంది తోమ చెవులు ఉంటాయి, నెమ్మదిగా వేరే గదిలో మాట్లాడుకుంటున్నా ఇక్కడి నుంచి నేస్తాను అంటారు కదండి. కొంతమందికి ఉంటాయా ఉండవా? ఏం చెవులు ఉంటాయమ్మా? తోమ చెవులు అంటే బాగా వింటారు, అర్థం నెమ్మదిగా గుసగుసలాడుతున్నా సరే వినేస్తూ ఉంటారు. కాబట్టి
దేవుడు కూడా ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుకుంటున్నాడు చెవిగా ఆలకిస్తూ ఉంటాడంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతున్నప్పుడు చెవికి ఏం మాట్లాడుకుంటున్నారు, నా బిడ్డలు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారని వింటా ఉంటాడట. చెవికి ఆలకించడం మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామములు స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఏ గ్రంథం అది? జీవ గ్రంథము ఆయన యందు రాస్తున్నాడట. నా యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు? వీళ్ళు నా నామాన్ని స్మరిస్తున్నారా, నా గురించి చెప్తున్నారా, నన్ను స్తుతిస్తున్నారు, నా నామాన్ని స్మరిస్తూ నా గురించి, నా గొప్పతనాన్ని గురించి అనేక మందికి తెలియచేస్తున్నారా అని ఆయన చెవికి ఆలకించి వారి గురించి ఆయన దగ్గర ఒక జీవ గ్రంథం ఉంది. ఆ జీవ గ్రంథంలో అన్నీ రాస్తూ ఉంటాడు. అంటే మనం ఎంత భారమ కలిగి ప్రయాస కలిగి ఆయన కోసం నోరు తెరిచితే ఆయన గురించి మాట్లాడుతున్నామా లేదా, ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నామా లేదా అని మనం చెప్తున్నాం అనేది చూడాలి. ఒకసారి మనం భోజనం చేసే ముందు ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం. పెళ్లి భోజనానికి వెళ్ళామనుకోండి, వరుసగా లైన్ పెట్టి భోజనం పెట్టారనుకోండి, అక్కడ ప్రార్థన చేయకుండా అందరూ నన్ను చూస్తున్నారు అని ప్రార్థన చేయకుండా భోజనం చేస్తామా? అందరూ చూస్తున్నా సరే, అన్యుల మధ్య హిందువుల మధ్య నీకు ఇలా 2 పంక్తులు వేశారు, నీ భోజనం పెట్టావు, దేవా నాకు ఈ భోజనం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలని అక్కడ నీ పక్కన ఎమ్మెల్యే గారు కూర్చున్నా, ఎంపీ గారు కూర్చున్నా, ఎంతమంది అన్యులు కూర్చున్నా నువ్వైతే ప్రార్థన చేసుకునే వారందరి ముందు భోజనం చేస్తావు. మరి వాళ్ళందరి ముందు ఇది అవసరమా? వాళ్ళందరికీ తెలియాలా నీ ప్రార్థన? అందరికీ ఇచ్చిన భోజనం నీకే ఇచ్చాడు కదా. ఎందుకు తెలియాలంటే వాళ్ళకి ఎవరిచ్చారో మనకు తెలియదు, కానీ జీవమ్మ గల దేవుడు ఈ భోజనం నాకు, ఈ ఆహారం ఈ నిమిషం ముందు దేవుడే నాకు ఇచ్చాడు. ఎంతమంది చూస్తున్నా, ఎంతమందికి తెలిసినా నాకు అనవసరం. దేవుడు నాకు ఈ ఆహారం ఈ రోజు నాకు ఇచ్చాడు కాబట్టి నేను అందరి ముందైనా ఒంటరిగా అయినా సరే నేను ప్రార్థన చేసుకుని అది నాకు దేవుడు ఇచ్చాడనే విషయాన్ని నేను గమనించి ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాను. కాబట్టి మనకు దేవుడిని ఈ భోజనం ఇచ్చాడనే ఒక మేలు, ఒక దేవుడు మేలు చేశాడు. కాబట్టి ఈ మేలుని అందరికి చెప్తాను, ఈ మేలుని దాచిపెడతాను అంటే భోజనం అనేది చిన్న భోజనం ఇచ్చేదే మేలే. అందరి ముందు ఎందుకు ప్రార్థన చేయాలి? మరి దేవుడు నా దృష్టిలో నాకు అది మేలు చేశాడు, ఈ సమయంలో నాకు ఆహారం ఇచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే నాకు ఈ ఆహారము రాదు అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. కాబట్టి ఎంతమంది చూస్తున్నా సరే దేవుని నామాన్ని స్మరిస్తావు, ప్రార్థన చేస్తావు. కాబట్టి ఈ లోకంలో దేవుడు చేసిన ఏ మేలైనా సరే నీ జీవితంలో ఒక దినము నువ్వు ప్రాణంతో ఉన్నావు అంటే దేవుడు ఇచ్చిన కృపేనండి. ఏ మేలైనా సరే నువ్వు దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఎక్కడ మహిమపరుస్తావా? మన ఇంట్లోనూ గదిలోనూ తలుపులేసుకుని మనం మహిమపరుస్తామా? దేవుని ఆశ్చర్యకారాన్ని నరులకు తెలియజేయాలి. దేవుడిని మహిమపరచబడాలంటే ప్రతి ఒక్కరు దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు అద్భుతకారులు ఆశ్చర్యకారాలు చేశాడని ఆయన మహిమ రాజ్య ప్రభావం తెలుసుకోవాలంటే నరులకు ఆయన కార్యాలను తెలియచేయడం ద్వారా వారు కూడా దేవుని వైపు చూడడానికి ఆయన ఆశ్చర్యకార్యాన్ని మహిమే తెలియచేయాలి. కానీ పాస్టర్ గారు ప్రతిదీ ఎందుకు చెప్తారు అంటే ప్రతిదీ నాకు ఆయన చేసిన మేలు కింద కనబడుతున్నాను. చిన్న విషయం కూడా మేలు కింద కనబడుతూ ఉంటుంది. నేను అసలు ఆ కోణంలోనే చూస్తూ ఉంటాను, దేవుని ఆ కోణంలోనే చూస్తూ ఉంటాను. కాబట్టి ఆ దేవుడు ఇచ్చిన మేలుని డెఫినెట్గా మనం అందరికీ తెలియజేయడం ద్వారా వాళ్ళని బలపరచాలి, దేవుడి తట్టు తిప్పాలి. కాబట్టి చూడండి, భయభక్తులు గల వారిని ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ఏది చేసిన వీడియోలు ఏది పెడతా ఉంటాను కదా. ఎందుకు పెడతా ఉంటానంటే ఈ మామూలుగా నేను వాక్యం చెప్తాను రండి అంటే అసలు ఎందుకు చెప్తాము, వాక్యం ఎందుకు వింటారండి వాళ్ళు? ఇప్పుడు ఏదో చర్చిలో ఆదివారం వాక్యం చెప్తాం, మిగిలిన సందర్భాల్లో వాక్యం చెప్పడానికి నీకు అవకాశం రాదు. కాబట్టి ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళకి ఏం చేస్తామంటే దానిలో వాళ్ళకి ఏదో ఒక ఆత్మీయార్థాన్ని అర్థమయ్యే రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రతి సందర్భంలో ఈరోజు మెసేజ్ చెప్తాను కూర్చోండి అంటే వాళ్ళకేం సంబంధం, అన్యుడికి ఏం సంబంధం? ఆ సందర్భరహితంగా క్రైస్తవులు కూడా ఎందుకు వచ్చి ఉంటారు? వినరు కదా. కాబట్టి ప్రతి సందర్భాన్ని పురస్కరించుకుని దేవుని వాక్యాన్ని ప్రొక్లెయిమ్ చేయగలిగాను. ఒకసారి మా ఫ్యామిలీ గ్రూప్లో నా భార్య గురించి నేను పెడతా ఉంటాను కదా, చూసారు ఎలా పెట్టాను ధైర్యంగా. అలాంటివి పెడితే నీ భార్య మీద నీకు ఒక్కడికే ప్రేమ మాకు లేదా అని మా కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటుంటే నేను ఒకసారి చెప్పాను ఇలా ఫ్యామిలీ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు కుటుంబాల్లోకి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనేక పరిస్థితులు ఉంటాయి. కానీ ధైర్యంగా మనం అందరం ముందు ఒప్పుకున్నప్పుడు అదేమవుతుందండి, దానిలో వాక్యాన్ని కూడా మనకు అర్థమైనట్టు చెప్తాం. అంటే ఏంటంటే వాక్యం ఏముంది, అందులో ఏముంది వాక్యం అంటే చూడండి, నా వారి గురించి 3 విషయాలు పెట్టాను నేను. ఏమని? లవ్లీ,
వైజ్ అండ్ ఒబీడియంట్. ఈ లవ్లీ పదం ఫాస్ట్ గారు పెట్టడం ఏంటి అవసరమా? ఇంట్లో ప్రేమించుకోవచ్చు కదా, గ్రూపులో అవసరమా అంటే మా కుటుంబ గ్రూపుల్లో కూడా పెట్టారు. ఎందుకంటే ఒకవేళ భార్యాభర్తల మధ్య మనస్పర్ధ నుండి ప్రేమపూర్వకంగా లేకపోతే, చూసావా పాస్టర్ గారు మాదిరికరంగా వాళ్ళ భార్య చాలా ప్రేమపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్తున్నాడు, మనం కూడా అలా ఉండాలి అనే ఒక ఆలోచన పుడుతుందేమో. మామూలుగా ఎవరి ఫ్యామిలీలోకి ఎవరు వెళ్ళి మనం బాగు చేస్తామండి? ఎవరు ఒప్పుకుంటారు? ఎవరి ఫ్యామిలీలో ఇంటర్ఫేర్ అయితే ఎవరు ఒప్పుకోరు కదా. అసలు నేను అడిగామని సలహా అంటారు. సందర్భాన్ని పురస్కరించి చెప్తాను. వయసు ఎందుకు పెట్టాను అంటే జ్ఞానవంతులను తన ఇల్లు కట్టుకుంటుంది రా బాబు అని బైబిల్ వాక్యం ఉంది. నేను బోధ చేస్తే మీరు వినరు కదా, ఇది మాకు తెలుసు కదా. ఈ వాక్యం మేము మీకంటే 10 మంది చర్చలకు వెళ్తున్నాం, 2 లక్షల మంది వచ్చే చర్చకి, సతీష్ కుమార్ గారు చర్చకి వెళ్తున్నా, నువ్వెంత ఇంత నువ్వు చెప్తే మేమేనల్లా అంటారు. వయస్ అనేది నేను ఆవిడ సాక్ష్యం చెప్తూ పెట్టాను. ఇంకా లాస్ట్లో ఒబీడియంట్ అనేది పెట్టాను. బాబు ఆవిడ ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగం లేకపోతే సేవ చేస్తా, ₹1 అర్థం లేకపోయినా నాకు విధేయత చూపుతూ ఉంది. తన విధేయత కలిగిన వ్యక్తి నేను ఏ మాట కాదన్నా సరే అన్నా సరే దానా ఓకే, దేవుని చిత్తానికి అప్పచెప్పి ఓకే అంటది. కాబట్టి విధేయత కలిగిన భార్య. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పేది ఏంటి, లేదా నేను చెప్పింది నువ్వు ఫాలో, లేదా నీకంటే నాకు జ్ఞానం ఎక్కువ ఉంది కాదు. బైబిల్ ఏం చెప్తుంది? భర్తకి విధేయత చూపాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి, విధేయత చూపండి. ఆ వాక్యాన్ని ఇలా చెప్పడానికి ఇలా పెట్టారండి. వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా మనకు తెలియదు. నా మెంటల్ ఇంటెన్షన్ అంతా అక్కడ వాక్యం ఏం చెప్పబడింది? 3 విషయాలు చెప్పింది. మీ భార్యని ప్రేమించండి, మీరు జ్ఞానవంతురాలుగా ఉంటే మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి. ఈ 3 వాక్యాలను మెంటల్ ఇంటెన్షన్లో ఆ 3 పెట్టారు. అంటే అవతలకు అర్థమైపోయినా ప్రతి మాట ప్రతి క్రియలోనూ మన యొక్క మెంటల్ ఇంటెన్షన్ అంతా దేవుని వాక్యము అవతలకు ప్రక్లెయిమ్ అవ్వాలి, ఏదో విధంగా అని ఆ ఉద్దేశంలో పెడతా ఉంటాను. నా మెంటల్ ఇంటెన్షన్ అదే ఉంటుంది ఎప్పుడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకు అవకాశాలు ప్రతి సందర్భంలో ఎవడు, కానీ ప్రతి అవకాశాన్ని దేవుని వాక్యాన్ని చెప్పడానికి మనం దాన్ని మలుచుకొని దాని ద్వారా దేవుని వాక్యాన్ని ప్రొక్లైమ్ చేస్తూ ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారు, నా నామాన్ని ఎలా స్మరిస్తున్నారు, నా నామం గురించి ఎలా ప్రకటన చేస్తున్నారు, ఆయన చెవియొక్కి ఆలకించి వారి విషయంలో ఏం చేస్తాడంటే ఆయన వారి జీవ గ్రంథంలో మన ప్రయాసనంతటినీ చూస్తూ ఉంటాడు, మన హృదయ భారాన్ని చూస్తాడు, మన ప్రయాసను చూస్తూ ఉంటాడు, వెంటనే రాసుకుంటూ ఉంటాడు. వీరి మెంటల్ ఇంటెన్షన్ ఏంటి, వీడు ఎంత కష్టపడుతున్నారు, వీడు ఏం పని చేస్తున్నారు, అవన్నీ జీవ గ్రంథంలో నోట్ చేసుకుంటూ ఉంటాడు. నోట్ చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళ కోసం నేను నియమింపు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తనను సేవించిన కుమారుని కనికరించినట్టుగా నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. దేవుడు వారి కనికరం చూపిస్తూ ఉంటాడు. తండ్రి తన కుమారుల కనికరించినట్టుగా ఇటువంటి బిడ్డల ఎడల దేవుడు కనికరం చూపించేవాడిగా ఉంటాడు. దేవుడు శత్రువులను సైతం మిత్రులుగా మార్చేస్తూ ఉంటాడు. శత్రువులు ఎదుటి నీకు బోధనను సిద్ధపరిచేవాడిగా ఉన్నాడు. నీ ప్రతి పనిలో ముందుండి మార్గసరణం చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి వారిని కనికరించేవాడిగా ఉన్నాడు. అటువంటి స్థితి మనకు ఉండాలి. అందుకనే ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించిన వారెవరో, ఆయన సేవించిన వారెవరో మీరే కనుక్కుంటారు. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారెవరో, ఆయన సేవించిన వారెవరో, దుర్మార్గులు ఎవరో, నీతిమంతులు ఎవరో మీరే కనుక్కుంటారు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామస్మరణ చేస్తూ ఆయన గురించి మాట్లాడుకునే ఎవరైనా ఆయన కనికరం చూపిస్తూ ఉంటాడు, వారు వర్ధిల్లే వారిగా ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సేవించేవారు ఎవరో, సేవించిన వారు ఎవరో మనమే సాక్ష్యంగా చూసేవారుగా ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే జీవ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు గల వారి పేర్లు లిఖించబడాలి అంటే మనం మాట్లాడే మాటలు, మన సంభాషణ ఆయన నామస్మరణను చేస్తూ ఆయనను గురించి అనేక మందికి తెలియచేసే వారంగా ఉంటారు. అలా ఉంటే ఏమవుతుందండి, నిన్ను జీవ గ్రంథంలో నువ్వు చేసిన ప్రయాసనంతటినీ ఆయన రాసుకునేవాడిగా, జీవ గ్రంథంలో నీ పేరు లిఖించుకునేవాడిగా ఆయన ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి 32 దాకా చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయం 29 నుంచి 32 దాకా. ఎఫెసీ 4:29-32. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని
దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారండి, అందరూ తీశారు. ఇది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:29-32 దాకా ఏముందంటే, వినుము వారికి. ఇప్పుడు ఏంటి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజు వాక్యాంశం ఏంటంటే, ఒక దేవుని యందు భయభక్తులు గలవారు ఎలా మాట్లాడాలి ఇతరులతో అనే విషయం గురించి వాక్యాంశాలు చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, వినుము వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాషను మీ నోట రాని. దేవుని బిడ్డల మనం కూడా ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని పాజిటివ్గా సంధిస్తామా? పాజిటివ్గా అసలు ముందు కనీసం ఎవరైనా ఏదైనా విషయం చెప్పారనుకోండి, దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుని వాళ్ళు కనీసం కంగ్రాచులేషన్ చెప్తామా? కనీసం విషెస్ చెప్తామా? చెప్తాం. దేవుని బిడ్డలు అలా చెప్పాలి. మీరు అనుకూల వచ్చిన మాట్లాడాలి. అంతకు మించి వాళ్ళు ఏదైనా వాళ్ళకి అవగాహన లేదనుకోండి, వాళ్ళకి క్షేమాభివృద్ధి కొరకు, వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం, వాడు వినేవారికి క్షేమాభివృద్ధి చెందడం కోసం సలహా ఇచ్చేవారిని ఉండాలి. అంతేగాని వాళ్ళకి నష్టాన్ని కలిగించేదిగా, వాళ్ళకి కష్టాన్ని కలిగించేదిగా, వాళ్ళని రాంగ్ డైవర్ట్ చేసే విధంగా ఉండకూడదు. మనకు తెలియదు అనుకోండి, తెలియదని అనుకోవాలి అంతే. అంతేగాని వారికి వేరే రూట్ మార్చేటట్టుగా సలహాలు, కౌన్సిలింగ్ అనేది చేయకూడదు. కాబట్టి వినువారికి మేలు కలిగినట్లుగా, క్షేమాభివృద్ధి కలిగినట్లుగా అటువంటి మాటలే దేవుని బడిలో మాట్లాడాలి. అటువంటి మాటలు మాట్లాడినప్పుడు అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష అయిన మీ నోట రాని. ఎస్పెషల్లీ క్రైస్తవులు మనం కూడా ఎక్కువగా ఎవరన్నా సంతోషంగా ఉండి ఏదైనా చెప్పారనుకోండి, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా. క్రిటిసిజం ఎక్కువ, అయితే అంత లేదులే అన్నట్టు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. తక్కువ చేసి మాట్లాడటం, క్రిటిసైజ్ చేసి మాట్లాడటం, ఇంకొక మెట్టు అయితే నెగిటివ్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోతూ ఉంటారు, నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, 3 విషయాలు: తక్కువ చేసి మాట్లాడటం, క్రిటిసైజ్ చేసి మాట్లాడటం, తక్కువ చేసి, ఇలాంటి మాటలు క్రైస్తవ బిడ్డలు మాట్లాడకూడదు. వినేవారికి ఇంకా క్షేమాభివృద్ధి కలగాలి, ప్రయోజనం జరగాలి. అటువంటి అనుకూల వచ్చిన మాట్లాడాలి. ఒక నిజంగా నష్టం, కష్టం జరిగింది అనుకోండి, ఆ టైంలో పుట్టినది కారణంగా ఇంకా నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. మన బాధ నుంచి బయట తీసుకొచ్చేటట్టుగా చేసిన తప్పుడు పదే జ్ఞాపకం చేయకుండా దానికి పరిష్కార మార్గంతో చెప్తూ వారికి మేలు చేసే వారికి ఉండాలి. తప్పని చెప్పడం వలన అక్కడ సమస్య నుంచి బయటికి రాడు. ముందేం చేయాలంటే, ముందు సమస్య నుంచి బయటికి తీసుకురావాలి, తర్వాత సరిదిద్దుకోవడానికి అవగాహన కల్పించాలి. అది ఫస్ట్ ఎయిడ్. కాబట్టి దేవుని బిడ్డలు మెచ్యూర్డ్గా ఉండాలి. మెచ్యూరిటీ కలిగి విలువారికి మేలు కలిగినట్లుగా సంభాషణ చేయాలి. కానీ చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఏ ఉద్యోగం చేస్తున్నాడైనా వాళ్ళండి చాలా మంచి వ్యక్తులండి, మన దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళకి చాలా హాయిగా ఉండాలి. మన దగ్గరకు వచ్చినప్పటికీ మనతో మాట్లాడేటికి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని పొందుకోవాలి. సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనతో మాట్లాడుతుంటే వాళ్ళ ధైర్యాన్ని పొందుకోవాలి, మంచి సలహా మనం తీసుకోవాలి, వారు అభివృద్ధి పొందే విధంగా మనం జీవితాలు. కాబట్టి రెండోదిగా ఏం చేయాలండి, ఒకవేళ మనం దుర్భాషలు మాట్లాడి ఇంక ఇష్టానుసారంగా చూడు ఒకరే సమస్త ద్వేషముల, కోపము, క్రోధము, అల్లరి, దూషణ ఇలా చేసామనుకోండి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారంగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ ఉంటాడు, నా బిడ్డే కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి, మనల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటాడు. ఆదరించకుండా మనం ఎలాంటి మాటలు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడేవాడిగా ఉంటాడు. కాబట్టి అటువంటి పరిస్థితి మనం కలగకుండా, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచకుండా మనం ఏం చేయాలండి, ఆయన బిడ్డలుగా, ఆయనలాగే మనము విలువారికి మేలు కలిగినట్లు, క్షేమాభివృద్ధి కలిగినట్లు మాట్లాడాలి. అది రెండో విషయం. మూడోది ఏంటంటే, చూడండి, మూడోది ఎఫ్ఎస్సి 5:19-27. అక్కడ ఎఫ్ఎస్సి 5:19-27 చూడండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండాలి. నువ్వు క్రీస్తుని భయపడుతున్నావా లేదా? యూదులు ఇప్పటికీ కూడా క్రీస్తుని మెస్సయ్యని నమ్మలేక భయపడట్లా. మనమైతే అలా కాదు.
యేసుక్రీస్తు నిజరక్షకుడికి మన జీవితాన్ని అంగీకరించాం కాబట్టి యేసుక్రీస్తుకి మనం క్రీస్తునందలి భయం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. క్రీస్తునందు భయం కలిగిన వ్యక్తులుగా ఉంటూ ఒకరి ఒకలా ఎలా ఉండాలండి? లోబడి తగ్గింపు కలిగి ఉండాలి. కొంతమంది ఎవరికి వాళ్ళే హెచ్చించుకుంటూ ఉంటారు, ఎవరికి వాళ్ళే అతిశయిస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళే గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. మన ఘనత గురించి మనం అతిశయంగా మాట్లాడకూడదు. మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అవతల వ్యక్తులే మనకి విలువ ఇచ్చే వారంగా గౌరవించే వారంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరినొకరు లోబడి నేను ఎందుకు తగ్గాలి అని అనుకోకూడదు. తగ్గితే పోయేదేమి లేదు. వాళ్ళ ద్వారా మనం హెచ్చింపబడతాం, అవతల వ్యక్తుల ద్వారా హెచ్చింపబడతాం. కాబట్టి లోబడి ఉండే తత్వం, తగ్గింపు కలిగిన జీవితం మనం కలిగి ఉంటే మనం అవతల వ్యక్తుల ద్వారా గణపరచబడే వారంగా ఉంటాం. మనం ఏం చేయాలంట? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మనం ఈ ప్రభువైన యేసుక్రీస్తు పేరున సమస్తమని గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి పాటల టయానికి ఎందుకు వచ్చిన వాళ్ళు ధన్యులు. ఎందుకు? వాళ్ళు చక్కగా ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ అనేక మంది దేవుని స్తుతిస్తున్నారు. ఆ పాటల ద్వారా ఒకరినొకరు బలపరుస్తున్నారు, సంతోషిస్తున్నారు. కానీ పాట బాగా పాడాలనేది ఇక్కడ ప్రాముఖ్యం కాదు. పాట బాగా ఎంత బాగా ఉంటుందనేది సమస్య కాదు. ఆ పాటలో ఉన్న ఆత్మీయత అనేక మందిని బలపరిచేదిగా, సరిచేసేదిగా ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుని పాటలు పాడుకుంటూ ఉండాలి. మనకు గొంతు ఇచ్చాడు, పాట పాడడానికి ఎంత ఎనర్జీ అవుతుందండి. పాటలు వచ్చు, గొంతు ఇచ్చాడు. ఇంట్లో కూడా పాటలు పాడుకోవడానికి ఏమి ఇబ్బంది? ఇంట్లో కూడా పాటలు పాడుకుంటే వింటూ ఉంటారు కదా ఎవరో కూడా. పాటలు పాడుకుంటే నేను అబ్జెక్షన్ చేసి నోరు మూసే అని ఎవరన్నా అంటారా? నువ్వు బయట పాడుకుంటున్నా సరే నేను ఎవరు అంటారు పాట పాడుకుంటే. కాబట్టి ఎక్కువగా పాటల ద్వారా సువార్త ప్రకటించడానికి మనకు ఆటంకం లేదు. కాబట్టి పాడుకుంటే అందరూ వినేవారుగానే ఉంటారు. నిజంగా గొంతు బాగుండి చక్కగా పాడగలిగిన వారు మరింతగా ఎక్కువగా దేవుళ్ళు వాడబడాలండి. మీకు తలాంతి ఇచ్చినట్టే కదా, తలాంతి ఇచ్చినట్టే కదా. మరి ఆ తలాంతిని మరి ఎంతవరకు ఉపయోగిస్తున్నారు? ఆ తలాంతిని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు? ఉపయోగించకపోతే తర్వాత అది మళ్ళీ అది ఆ యొక్క ఇచ్చిన తలాంతి కూడా ఒకనొక రోజున నిరుపయోగం అయిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి పాటల ద్వారా స్తుతిస్తూ అందరినీ హెచ్చరిస్తూ పాటల్ని అనేక మంది పాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మూడో విషయం ఏంటంటే క్రీస్తు నందులో భయం కలిగి దేవునికి ఎప్పటికప్పుడు పాటలు పాడుతూ అనేక మందికి సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. 4వది చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయం. లోకాసు వార్త 24వ అధ్యాయం 13, 14, 32 చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 13, 14, 32. సరే నేను చెప్పేస్తున్నాను వినండి. ఏం జరిగిందంటే లోకాసు వార్త 24వ అధ్యాయం 13, 14, 24 వచనాల్లో ఎంఐ అనే గ్రామానికి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? యేసుక్రీస్తు చనిపోయాడని, ఆయన మరలా సమాధిలో లేడని, ఈ మాటలన్నీ జరుగుతాం. మనం ఏదైనా విషయం జరిగిందంటే అయ్యే మాట్లాడుకుంటాం కదండి మనం. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. సమాధిలో ఆయన యేసుక్రీస్తు కనబడలేదంట అని, ఆ టైంలో ఏమేమి వదంతులు ఉన్నాయో, ఆ స్త్రీలను చూశారంట, బట్టలే ఉన్నాయంట, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు. ఏదైనా సంఘటన జరిగితే మాట్లాడుకుంటారు కదా. అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆయనతో పాటు ఆయన 3వ దినంలో లేచిన యేసయ్య వీరితో పాటు నడుస్తూ లేఖన భాగాల్లో, ప్రవచనాల్లో, పాత నిబంధనలో యేసుక్రీస్తు 3వ దినంన మరణం చేసి సజీవుడిగా లేచాడనే విషయాన్ని వారికి అర్థమయ్యే రీతిలో వారికి లేఖనాలు బోధిస్తూ ఉన్నాడు. ఆయన వర్షం అలా 34వ వచనం దగ్గరికి వచ్చేటికి ఆయన మాటలు వారి హృదయాల్లో మండుతూ ఒక ఉద్యమాన్ని కలిగించింది. దేవుని పెట్టిన మాటలు అనేక మందిలో చాలా యాక్టివ్గా వారి పాజిటివ్ వైబ్రేషన్ రావాలి. వారు ఈ లోకంలో కూడా వారికి ఎనర్జీ రావాలి. మరి ఏ విషయంలో బలహీన పడిపోయారు అనుకోండి, ఏ విషయంలో నిరాశ పడిపోతున్న సందర్భాల్లో దేవుని బిడ్డ మాటలు వాళ్ళు బలపరిచేగా ఉండాలి. రైట్ పాత్లో వారికి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే పాజిటివ్ స్ట్రెంత్లో ఉండాలి. దేవుని మాటలు వారికి ప్రకటించడం ద్వారా వారిలో సత్యము స్థిరపరచాలి. అందుకనే యేసయ్య వారికి లేఖనాలు బోధిస్తున్నప్పుడు వారి హృదయం మండుతూ ఉజ్జీవం కలిగింది. కాబట్టి మన మాటలు ఎవరికన్నా ఉజ్జీవాన్ని కలిగించినయా? మన మాటలు ఎవరిలో ధైర్యాన్ని ఇచ్చినయా? కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండాలని ఈ రోజున దేవుడు చెప్తున్నాడు.
యేసుక్రీస్తు సంభాషణ ద్వారా వాళ్ళిద్దరికి ఎలా ఉద్యమం వచ్చిందో నీ మాటలు అనేక మందికి స్ట్రెంగ్త్ ఇచ్చేగా ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు ఎవరికన్నా బాగా మోటివేట్ చేసి స్ట్రెంగ్త్ రైట్ పాత్రలోకి స్ట్రెంగ్త్ ఇచ్చారా? మనకెందుకు, వాళ్ళకి అన్నీ తెలుసులే అనుకుంటూ ఉంటాం. అది చెప్తే వింటారా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా, మనం చెప్పేదే ముందులే అని మనం ఒక లిమిట్ బౌండరీ పెట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడు మనం అలా పెట్టుకోకూడదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన డ్యూటీ మనము చేసుకుంటాం. విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి. అన్ని విత్తనాలు బలవో కదా, అనేక చోట్ల అనేక విత్తనాలు అనేక రకాలుగా ఉంటాయి, కానీ ఒక విత్తనం అన్నా బలిసేదిగా ఉంటుంది. కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి, అనేక మందికి బలపరిచే వారంగా ఉండాలి. ఇంకా చిట్టు చివరికి చూడండి, ఎఫ్ఎస్సి చదివేసిన ఐదోది కీర్తన గ్రంథం 145, 11, 12 వచనాలు. కీర్తన గ్రంథం 145, 11, 12 వచనాలు చూడండి. కీర్తన గ్రంథం 145, 11, 12 వచనాలు. కీర్తన గ్రంథం 145, 11, 12 వచనాలు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు. ఇప్పుడు ఆయన భక్తులు ఏం చేస్తారు అంటారంట? ఆయన రాజ్య ప్రభావమును గురించి, ఆయన బలమును గురించి అందరికీ, నరులందరికీ చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు వాళ్ళని బట్టి అనేక మంది దేవుని వైపు తిరుగుతారు. నువ్వు ఏ పని చేస్తున్నా ఏదో ఒక మనిషి దగ్గర ఇంటరాక్షన్ ఉంటుంది కదా. అమ్మ సుబ్బమ్మ గారు, సమాధానం గారు, వెళ్ళామా వచ్చామా పని చేసామా అన్నది కాదు. మనం పని చేసే చోట దేవుని మా మాటలు అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనము ఆయన రాజ్య ప్రభావం గురించి, ఆయన బలం గురించి చెప్పాలి. మామూలుగా సువార్తలో చెప్పకూడదు. మన జీవితంలో సాక్ష్యం కదా చెప్తే వాళ్ళు ఎవరు కూడా మనల్ని అబ్జెక్షన్ చేయాలి. నీకు జరిగిన మేలు చెప్తుంటే ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? నువ్వు ప్రత్యేకంగా సువార్తలో చెప్తుంటే మాకెందుకమ్మా చెప్తున్నావు అంటారు. కానీ మన జీవితంలో జరిగిన ఆయన యొక్క రాజ్య ప్రభావం గురించి, ఆయన బలముల గురించి సాక్ష్యంలో చెప్పినప్పుడు దానికి అబ్జెక్షన్ అనేది ఉండదు. అప్పుడు నరులందరికీ అలా తెలియజేసే వారంగా మనం ఉండాలి. ఇంకా చిట్టు చివరి చూడండి, 6ది ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం 6:6-9 చూడండి. అందరు తీయండి. లాస్ట్ లిటరానమీ ద్వితీయోపదేశకాండం 6:6-9. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుగొనప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. చూసారండి, 6వ వచనం మనతో, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటికి నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కళ్ళకు నడుమ బాసికగా ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌరవ మీద వాటిని వ్రాయవాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మన చేతికి కట్టుకునే వారంగా, కంటికి బాసికం అంటే కాటికి పెట్టుకున్నట్టుగా వాటిని మన కంటిలో ఆ వాక్యాలు ఉంచుకునే వారంగా, మన ఇంటి ద్వారబంధాల మీద పెట్టుకునే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనం ఉద్యమించుకుని మన బిడ్డలకి చెప్తా ఉండాలి. వింటారా లేదా అన్నది సెకండరీ, చెప్పడం వరకే మనది, అంతే కదండి. వింటారా లేదంటే మన చేతిలో లేదు కదా. చెప్పడం అనేది మాత్రం మనం చేస్తూనే ఉండాలి. విన్నారనుకోండి, విధేయత చూపారనుకోండి, మన దేవుని బిడ్డలుగా మనం ఉండగలుగుతారు. వినకపోతే మనం ఏం చేయలేం. అందరికీ మనం చేయాల్సిన డ్యూటీ మనం పర్ఫెక్ట్గా చేస్తూనే ఉంటాం. కాబట్టి దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. మన బిడ్డలకి అభ్యాసం చేస్తూ ఉండాలి. తర్వాత మన ఇంటి ద్వారాల మీద, మన చేతులకి మనం అన్ని దేవుని వాక్యాలు ఉంచుకునే వారంగా ఉండాలి. కాబట్టి అటువంటి స్థితి మనకు ఉండాలి. ఇంకా చూడండి, అక్కడే 11వ అధ్యాయం 18-20, 11వ అధ్యాయం అక్కడ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 18-20. కాబట్టి మీరు ఈ మాటలను హృదయంలోనూ మీ మనసులను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకుని వలన, అవి మీ కన్నుల బాసికగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదనో, నీ గౌరవ మీద వాటిని రాసుకుని వలన, అలాగే చేసిన యెహోవా మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన దేశంలో మీ దినములను, మీ సంతతి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము
విస్తరింపచేయండి. కాబట్టి ఏం చేయాలంటే మనం హృదయంలో ఉంచుకోవాలి, మన ఇంటి ద్వారబంధంలో అన్ని చోట్ల వాక్యం ఉంచాలి, మన పిల్లలకి నేర్పించే వారుగా ఉండాలి. కాబట్టి 6 విషయాలు చెప్పాను. మొదటిది ఏం చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మాటలను ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆయన నామాన్ని ప్రకటించే వారిని జీవ గ్రంథంలో ఆయన పేరు రాస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, విడువానికి మేలు కలిగినట్లుగా ఎప్పుడు క్షేమాభివృద్ధికి అనుకూలవచనమే పలకాలి. ఇష్టం వచ్చినట్టు మనం నెగిటివ్ వేలో కానీ దుర్భాషలు కానీ మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఇది 2. 3వది, క్రీస్తునందులు భయం కలిగి ఒకటి కూడా లోబడి ఉండాలి. మన పాటల ద్వారా దేవుడిని స్తుతించే వారంగా ఉండాలి. 3. 4, యేసయ్య సంభాషణ ద్వారా వారిని ఏ విధంగా ఉద్యమం చేశాడో మనం కూడా అనేక మందికి బలపరిచే వారంగా, మంచి గైడ్గా, మోటివేటర్గా, మంచి కౌన్సిలర్గా ఉండగలగాలి. ప్రతి ఒక్కరికి మనము స్ట్రెంగ్తన్ చేసే వారంగా ఉండాలి. 4. 5, ఆయన రాజ్య ప్రభావం గురించి, ఆయన బలం గురించి నరులందరికీ తెలియజేస్తూ ఉన్నారు. 5. 6, దేవుని మాటలు హృదయంలో ఉంచుకోవాలి, అవి మన పిల్లలకు నేర్పించాలి. మన ఇంటి నిండా ప్రతి చోట కూడా దేవుని వాక్యాన్ని మనము గౌరవంగా ఉంచుకుంటూ ఉండాలి. కాబట్టి అలా చేయడం ద్వారా మనం దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనము మన జీవితం ద్వారా, మన పనుల ద్వారా, మన క్రియల ద్వారా, మన సంభాషణ ద్వారా దేవుని అనేక మందికి తెలియజేసే వారం ఉంటాం. అటువంటి అనుభవం ఉండాలని సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పిల్లలకు తండ్రి, జీవంగా దేవ, మా ఇంటి ప్రజలు మహానుద్యం మీకు వందనాలైనా మధ్యాహ్న సమయంలో మరొకసారి ప్రభావ మీరు మమ్మల్ని దర్శించినందుకే వందనాలు, మీరు మా మధ్యలో ఉన్నందుకే వందనాలు తండ్రి.